హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి 9th క్లాస్ సోషల్లో భాగంగా మనం ఏమేమి చదవాలి అంటే లింక్ టాపిక్స్ ఉంటాయి కదా, 8th క్లాస్ వరకు ఉన్న లింక్ టాపిక్స్ని మనం 9th 10thలో కూడా చదవాల్సి ఉంటుంది ఫర్ పేపర్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి. సో ఏమేమి చదవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం 9th క్లాస్ జాగ్రఫీ గురించి చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఏమేమి చదవాలి అనేది క్విక్గా చూసేద్దాం. సో దీంట్లో మనం 6 చాప్టర్స్ ఉన్నాయి. మనకి 6 చాప్టర్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అన్నీ కూడా లింక్డ్ అనమాట. అన్నీ కూడా 8th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్కి లింక్డ్ టాపిక్సే. ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. చాప్టర్ 1 ఇండియా సైజ్ అండ్ లొకేషన్, చాప్టర్ 2 ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు, చాప్టర్ 3 డ్రైనేజ్ సిస్టమ్ అంటే నీటి పారుదల, చాప్టర్ 4 క్లైమేట్ శీతోష్ణ స్థితి, చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు, చాప్టర్ 6 పాపులేషన్ జనాభా. సో ఇవన్నీ కూడా చదువుకోవాలి. అన్నీ కూడా లింక్ టాపిక్స్ అనమాట డిఎస్సికి. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఏం చదవాలి అనేది చూద్దాం. సో హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 చాప్టర్స్ మనం చదవాల్సిన అవసరం లేవన్నమాట. నెక్స్ట్ 4th చాప్టర్ 5th చాప్టర్ అనేవి లింక్డ్ టాపిక్స్గా ఉన్నవి. సో 4th చాప్టర్ చదవాలి, 5th చాప్టర్ కూడా చదవాలి. 4th చాప్టర్ గురించి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సొసైటీ అండ్ కాలనిజం, అటవీ సమాజం వలసవాదం, ఇది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th చాప్టర్ చూసుకున్నట్లయితే పాస్ట్రాలిస్ట్స్ ఇన్ ది మోడర్న్ వరల్డ్, ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇది కూడా చదవాలి. ఈ 2 కూడా చదవాలి. ఫస్ట్ 3 మ్యాక్సిమం అవసరం లేదు. ఓకేనా. మనకి అంటే సిలబస్లో ఎక్కడా కూడా వరల్డ్ హిస్టరీ గురించి ఇవ్వలేదు కాబట్టి వీటిని మీరు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలిటీ గురించి చూసుకున్నట్లయితే ఏమేమి చదవాలి అనేది చూద్దాం. పాలిటీ గురించి చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 5 చాప్టర్స్ అనేవి ఇచ్చారు. సో ఈ 5 చాప్టర్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఏది కూడా స్కిప్ చేయడానికి వీలు లేదనమాట. ఇక్కడ అన్నీ కూడా లింక్డ్ టాపిక్సే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీ గురించి చూసుకున్నట్లయితే 9th క్లాస్ ఎకానమీకి సంబంధించి సో ఇవి మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్లో మీరు ఫస్ట్ చాప్టర్ స్కిప్ చేసుకోవచ్చు. ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అంటే పాలంపూర్ గ్రామ కథని మీరు స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా లింక్డ్గా అనిపించలేదు. చదవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి చూడండి, చాలా సింపుల్గానే ఉంది చాప్టర్. 2nd చాప్టర్ 3rd చాప్టర్ 4th చాప్టర్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా లింక్డ్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇవి మనకి 9th క్లాస్కి సంబంధించి లింక్డ్ టాపిక్స్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.